కేసీఆర్ ప్యాకేజ్ ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి దాదాపు మేము చెర్లగూడెం రిజర్వాయర్ కుర్చీ వేసుకొని ఇక్కడనే కూర్చొని కట్టిస్తా అని చెప్పిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, 5 కంపెన్సేషన్ ఇస్తా అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఊరు నిర్వాసితులు ఇక్కడ కనపడతలేరా? వాళ్ళు ఉపాధి కోల్పోయినరు, వాళ్ళ భూమి కోల్పోయినరు. ఇంటికి ఒక్కటి కాకపోతే 2 ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసలు ఒక్క ఉద్యోగం కూడా గతి లేని పరిస్థితి ఈరోజు. వాళ్లకు మల్లన్న సాగర్లో మీకు హైదరాబాద్ నుంచి అంత దూరం ఉన్న మల్లన్న సాగర్లో 15 లక్షలు ఇస్తారు భూ నిర్వాసితులకు. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల లోపటి ఉన్న మరిగూడెం మండలంలో పోయిన భూములకు మాత్రం మీరు 5 లక్షలు ఇస్తారా? అంటే ఈ వివక్ష ఎందుకు? ఆ 15 లక్షలు కూడా మీరు ఇచ్చింది ఎప్పుడు? ఈరోజు ఈ 5 లక్షలకు విలువైంది. ఇక్కడ మీరు కనుక్కోండి, ఎక్కడ కనుక్కున్నా కానీ 50 లక్షలకు తక్కువ ఎకరమే లేదు. మరి అట్లా అనుకుంటే భూమి కోల్పోయిన వాళ్ళందరికీ భూమి మీరే ఇవ్వండి. వాళ్ళు అట్లనన్నా వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది లేదు. ఇక్కడ ఏదైనా కానీ ప్రభుత్వం పేదల పట్ల చూపించే నిర్లక్ష్య వైఖరిని, ఈ నియంతృత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పోరాటానికి న్యాయ పోరాటం చేయడానికైనా ఆఖరికి వస్తే ప్రజల తరఫున నిలబడి నిరాహార దీక్షలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ న్యాయం జరగాల్సిందే. పేద బడుగు బలహీన వర్గాలను మేము ఈ బంగారు తెలంగాణలో ఏది సామాజిక తెలంగాణ తెస్తామని మాట్లాడి ఈరోజు వాళ్ళ నోర్లు కొట్టి కడుపులు కొట్టి వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే వాళ్ళని ఆఖరికి పోలీసు వాళ్ళతోటి కూడా కొట్టించిన వైఖరి, ఈ నియంతృత్వం ఇంకెక్కడా కనపడతలేదు. ఈ అన్యాయాన్ని అడ్డుకుంటాం, వాళ్ళతో పాటు నిలబడతాం. ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధం, వెనుగడికి వేసేదే లేదు. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు.